హింస చేయడం కానీ ఐ వోంట్ అప్రిషియేట్, ఐ వోంట్ టాలరేట్, ఐ వోంట్ అలో దట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. అట్ ది సేమ్ టైం డ్రామాలు ఆడడం ఇంకా ప్రమాదం, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ డ్రామాలు ఆడితే మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. ఆ డ్రామాలు కట్టిపెట్టండి. టక 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 ఇక్కడ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అవుతా ఉంది, అర్ధ గంటలో ప్రతి ఒక్కరు కమ్ముకొని వస్తారండి. వెరీ గోయింగ్ అండి, ఏంటి నాకు అర్థం కాలేదు. అంతలోనే టక 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 రోడ్డు మీద మనుషులు వస్తారండి. బస్సులు నిలిపేయాలి, బస్సులు తగలబెట్టేయాలి, ఆడ నుంచి మొత్తం రాష్ట్రం అతలాకుతలం అయిపోవాలి. అక్కడి నుంచి రేపటి నుంచి ఓఎమ్మ రాష్ట్రంలో మొత్తం ఫెయిల్ అయిపోయింది కాబట్టి ప్రెసిడెంట్ రూల్ పెట్టేయాలి. చేయండి, చేస్తే ఏమవుతుంది? ధర్నాలు చేయండి, సిగ్గుపడండి, మీరు ప్రజలకు క్షమాపణ చెప్పుకోండి. మీ ధర్నాల్లో మా నాయకుడే, మా కార్యకర్త వచ్చి మా నాయకుడిని పొడిచాడు అని చెప్పుకోండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? మా నాయకుడు గొప్ప నాయకుడు. కేసు జరిగిన తర్వాత కూడా పోలీస్ కంప్లైంట్ కూడా వెళ్ళలేదు, నేరుగా హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లో కూడా చెప్పారు నీకేం లేదు, ఊరికే దీనికంతా ఆయింట్మెంట్ వేసుకో వెళ్ళమంటే వెళ్ళి ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ వేరే వాళ్ళు చెప్పారు, ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు, నువ్వు హాస్పిటల్కి అడ్మిట్ కావా, అక్కడవన్నీ మేము నడిపిస్తామని. మా నాయకుడు హాస్పిటల్కి చెప్పండి మాట, అంతే కదా. అక్కడి నుంచి దీనావస్థలో పడుకున్నారు, ఇక్కడి నుంచి నవ్వుకుంటా పోయాడు. హాస్పిటల్లో మాత్రం చాలా ప్యాథటిక్గా పడుకున్నాడు కదా. చూసారా ఫోటో? ఏమే మీరు చెప్పండి పోనీ. చాలా ప్యాథటిక్గా పడుకున్నాడు. ఈ నుంచి మాత్రం వీరోచితంగా పోయాడు. ఏది సట్టు కూడా ఇక్కడ దాన్ని చెనగలేదు, చెనగలేదా? హాస్పిటల్కి అక్కడి నుంచి వెళ్ళా కదా, ఇంటికి వెళ్ళాడు కదా. నువ్వు చూసావా? నేనేది చూడలేదు. మొత్తం ఇన్వెస్టిగేషన్లో వస్తుంది, అప్పుడు చూద్దాం. లేకపోతే నేనంతా చూసింది పేపర్లో చూసింది ఇవి ఇంటర్ప్రిటేషన్స్ తప్ప ఇంకోటి కాదు. నేనేది అపహాస్యం చేయడం లేదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. రాజకీయాల్లో హోందాతనం చాలా ముఖ్యం, రాజకీయాల్లో విలువలు చాలా ముఖ్యం. అదే సమయంలో రాజకీయాలను అడ్డం పెట్టుకొని సానుభూతి సంపాదించాలనో ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం చాలా దారుణం, అది కరెక్ట్ కాదు. దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక్క మాట సిబిఐ డైరెక్టర్ని తీసేస్తే మాట్లాడిన వీళ్ళు ఈ విషయంలో కమ్ముకొని వస్తారండి. దేశం ఏమైనా పర్వాలేదు, మొత్తం ఏదే పర్వాలేదు, కానీ వీళ్ళు మాత్రం బురద జల్లేయాలి వేరే వాళ్ళపైన. ఏది మీపై నేను చెప్తున్నా, దాడులు చేసే వాళ్ళందరికీ ఎవరిన ఇంటికి వస్తే శుభ్రంగా ఫ్లవర్స్ ఇమ్మంటున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చి, కాఫీ ఇచ్చి, రెండయ్య మీకోసం వెయిట్ చేస్తున్నాం, వచ్చి ఏం కావాలో చూడండి, వెళ్ళండి అని చెప్పమని చెప్తున్నాను. ఎవరున్నారంటే వచ్చిన విత్ ఇన్ 1 అవర్ లోపలనే డీజీపీ ముందుకు రావాల్సిన అవసరం ఏముంది? ఆ వెంటనే చంద్రబాబు గారు సీఎం గారు లైన్లోకి రావాల్సిన అవసరం ఏముంది? నేను అడుగుతా ఉన్నా. మాకైతే అంతవరకు తెలియని కూడా తెలియదు. జగన్ చెప్పాడు ఎయిర్పోర్ట్లో, అసలు ఆయన పిచ్చాడు అనుకున్నాడు. జగన్ దగ్గరికి వచ్చి మీతో నేను సెల్ఫీ తీసుకోవాలనుకుంటానన్నా, అన్నా మీరు 164 సీట్లు వస్తాయి అని చెప్పి మంచి ముఖ్యమంత్రి అవుతారు, సెల్ఫీ తీసుకోవాలనుకుంటాను అని చెప్పి తీసుకోవటానికి వచ్చినప్పుడు వెంటనే ఇట్లా అన్నప్పుడు చెయ్యి తను లేపినందువల్ల తన గాయం నుంచి తప్పించుకోవడం జరిగింది. అదే గాయం గొంతులో దిగింటే డాక్టర్స్ చెప్తా ఉన్నారు అది కెరోటిడ్ ఆర్టరీ అంట, అది కట్ట ఇంటే అక్కడికక్కడే ప్రాణం పోయిండేదని చెప్పి. అయినా జగన్ కూడా ఆలోచన చేయలేదనుకుంటా. అప్పటికే ఫైనల్ కాల్ వచ్చిందని చెప్పి ప్రోటోకాల్ వాళ్ళు వచ్చి పిలిచారు. జగన్ లేచి నిలబడ్డాడు. తర్వాత అది జరిగినప్పుడు అక్కడ ఉండే వాళ్ళు అబ్బాయిని కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా కొట్టొద్దండి, వదిలేయండి, పిచ్చోడు వదిలేయండి అని చెప్పాడు. అప్పటి వరకు ఎవరు అనుకోలేదు. జగన్ ఫైనల్ కాల్ ఇదే అయింది కాబట్టి అప్పుడు బ్లడ్ వస్తూ ఉంటే అక్కడ ఉండే వాళ్ళు వచ్చి ఏదో ఫస్ట్ ఎయిడ్ చేసి తను షర్ట్ ఇప్పాడు. జగన్ గారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి కానీ నాటకాలు ఆడటం చేత కాదు, అబద్ధాలు చెప్పడం చేత కాదు. నమ్మిన వాళ్ళకి ప్రాణం పెట్టడమే వాళ్ళకి తెలుసు, నమ్మిన వాళ్ళని రిస్క్లో పెట్టడం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ రోజు జగన్ వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని ఫ్లైట్ రెడీగా ఉంది కాబట్టి ఏ ఆలోచన లేకుండా తను రావడం జరిగింది. దాన్ని కూడా ఎంత వెకిలిగా
ప్రశ్నించారు, ఎంత వెకిలిగా మాట్లాడుతున్నారంటే అంత వెకిలిగా మాట్లాడారు. పడ్డవారు చెడ్డవాళ్ళు కాదు, ఎప్పుడు మాట్లాడియండి, ఏం పర్వాలేదు, దేవుడు చూస్తూ ఉంటాడు. మేడం ఇదంతా చిన్న కోడికత్తితో చేస్తే ఇంత హడావుడి చేస్తున్నారు ఎందుకని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఆ కోడికత్తే ఇప్పుడు జగన్ బాబుకు గాయమైంది, 3.5 సెంటీమీటర్స్ to 4 సెంటీమీటర్స్ గాయమైంది. ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పినట్టుగానే 0.5 అయితే కత్తి అసలు ఉండేది కాదు, నిలబడేది కాదు. కత్తి ఆయన మజిల్ లేక ఉండి కత్తి అట్లాగే ఉండింది. కత్తి అంటే మరి అంత లోతుకు ఇక్కడ కట్ అయి ఉంటే ప్రాణం పోయిండేది. కాబట్టి అంటే అంత జగన్ ఇక్కడికి రాకతలకే డీజీపీ లైన్లోకి వచ్చారు. అంత అర్జెంటుగా ఎంక్వైరీ లేకుండా చెప్పాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి గారు వచ్చారు, అంత అర్జెంటుగా చెప్పాల్సిన అవసరం ఏముంది? అంతవరకు మాకెవరు డీజీపీ మాట్లాడినంత వరకు మా పార్టీ వాళ్ళకి కానీ మాకు కానీ తెలియదు ఇది జరుగుతా ఉందని చెప్పి. ఎవరో చేశారు, ఏదో పిచ్చోడు ఏదో చేశాడని చెప్పి అనుకున్నాడు జగన్, అందుకనే వచ్చినాడు. జగన్ ఒకవేళ అట్లా డ్రామాలు చేసేటట్లయితే అదే షర్ట్ వేసుకొని ఇంకా అట్లే వచ్చి ఏడవడము చేయడము అట్లాంటివన్నీ చేసిండు. రాజశేఖర రెడ్డి గారికి, జగన్ గారికి చాలా గుండె దిట్టు ఇచ్చినాడు దేవుడు. వాళ్ళ కష్టాలు బాధలు వాళ్ళు మాత్రమే భరిస్తారు, సంతోషాన్ని బయట పంచుకుంటారు వాళ్ళు. కాబట్టి ఎలాంటి ఇది లేకుండా మళ్ళీ సోషల్ మీడియాలో ఎక్కడ గొడవలు అవుతాయని చెప్పి సమయస్ఫూర్తితో తను వెంటనే నేను బాగుండాను, ఎలాంటి గొడవలు చేయొద్దు అని చెప్పి తను ఫ్లైట్ ఎక్కడం జరిగింది. మేడం ఈ దాడి వెనుకతల అధికార పార్టీ వస్తూ ఉందని మీరు బలంగా నమ్ముతున్నారా? అంటే ముఖ్యమంత్రి కానీ పార్టీ నేతలు కానీ ఎవరైనా ఇది పథకం ప్రకారం చేశారని మీరు భావిస్తున్నారు? మీకేమనిపిస్తుందమ్మా? అంత ఆతృతగా ఏ ఎంక్వైరీ లేకుండా డీజీపీ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మంత్రులు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇన్ని రోజులుగా మరి దానికి కావాల్సిన ఛానల్స్ కూడా చాలా విపరీతంగా టీవీ కథనాలు చూపిస్తున్నాయి, విశ్లేషణలు చూపిస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు రోజు. ఎందుకు అంత హడావుడి పడాల్సిన అవసరం ఏముంది? అసలు నిజంగానే వైఎస్ఆర్ అభిమాని అయినా కూడా ఎంక్వైరీ చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ఎందుకు ఎంక్వైరీ చేయించడానికి ఎందుకంత భయపడతా ఉన్నారు? థర్డ్ పార్టీ ఎంక్వైరీ అట్లా నేను అడుగుతున్నా జగన్ గారిని, మరి ఎంక్వైరీ ఎందుకు జరుగుతుంది కదా అంటున్నారు. కుట్రకోణం బయటకు రావాలి. కాదమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నేత ముందు Z+ కేటగిరీ కేంద్ర ప్రభుత్వం రక్షణకి ఇచ్చింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వ రక్షణని ఎందుకు పెట్టుకున్నాడంటే ఆయనకు పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదా? పోలీసు వాళ్ళ మీద ఎందుకు పెట్టుకొని ఉన్నాడు ఇప్పుడు? అంతే. ఇప్పుడు మాకు ఏపీ పోలీసుల మీద మాకు నమ్మకం లేకపోలేదు. మాకు ఈ ప్రభుత్వం మీద చేసే వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే రోజుకొక అబద్ధం సృష్టిస్తున్నారు, రోజుకొక ఫ్లెక్సీ సృష్టిస్తున్నారు, రోజుకొక దెంగలేక సృష్టిస్తున్నారు. ఎందుకు లేక ఉండింటే అప్పుడే ఎందుకు బయట పెట్టలేదు? రాత్రి 10 గంటల వరకు ఎందుకు లేక ఇది చేయకూడదు? కాబట్టి మాకు దీని మీద నమ్మకం లేదు. ఎలా నమ్మమంటారు? నమ్మకం లేదు. ఏపీ ప్రభుత్వం మీద జగన్ రక్షణ విషయంలో నమ్మకం లేదంటున్నారు. మరి కేంద్ర బలగాల రక్షణ ఏమైనా కోరారు? ఇప్పుడు స్వతంత్ర దర్యాప్తు కావాలని కోరుతున్నాం. మా నాయకులు పోయి ఇక్కడ పోయి గవర్నర్ కేసుకు సంబంధించిన దర్యాప్తు వేరు, భద్రత విషయంలో కూడా కోరుతున్నారు. మా నాయకులు కోరుతున్నారు. ఇంకా రోజు మీరు అడుగుతున్నారు, రోజు మా నాయకులు జవాబులు చెప్తున్నారు. గాయం దేవుని దయవల్ల పర్వాలేదమ్మా. డాక్టర్స్ ఇట్లా ఉండి పొమ్మంటున్నారు, ఇట్లా చేస్తే కష్టం అంటున్నారు. మరి చూడాలి, దేవుని దయవల్ల బాగానే కోరుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.